తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ప్రశ్న రావణ్ అరెస్ట్ కోరిక తీరిందా? ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అనేది ఈ వీడియో చూస్తే మీకు ఆ జస్టిఫికేషన్ అయిందా లేదా అనేది కూడా క్లారిటీ వస్తుంది. ఇక విషయానికి వచ్చేసరికి ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్, ఆ ఛానల్ నిర్వహిస్తున్న వ్యక్తి ఇతని పేరు జోసెఫ్ రావణ్ అనుకుంటా, ఫుల్ నేమ్, బట్ నాట్ షూర్. సో ఎనీహౌ రావణ్ అనేది మాత్రం కొంచెం ఎలివేట్ అవుతుంది. అయితే ఇతను నేను ఎప్పుడు ఆ ఛానల్లో చూడలేదు, అతని కంటెంట్ కూడా మనం ఎప్పుడు చూడలేదు. కాకపోతే కాంట్రవర్షియల్కి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉంటాడు అనేది మాత్రం టాక్ ఉంది. తీరా కట్ చేస్తే మొన్న ఏలూరులో ఇది దళిత క్రిస్టియన్ల ఆత్మీయ సమావేశం ఏదో నిర్వహించుకున్నారు. సరే, నిర్వహించుకోవచ్చు, తప్పలేదు, ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాడచ్చు. వాళ్ళు ఆ సమావేశం నిర్వహించుకున్నది ఏంటి అంటే దళిత క్రిస్టియన్లకి, అంటే క్రిస్టియన్స్గా మారిన దళితులకి రిజర్వేషన్ వర్తించదని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దానిపైన వాళ్ళు పోరాటం చేస్తున్నారు, చెయ్యొచ్చు, ఆ హక్కు కోసం అనేక రకాల ప్రయత్నాలు జరపచ్చు. అయితే ఆ సమావేశం పెట్టింది దేనికి? వీళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే అది ఒకరిపైన ద్వేషంతో, అక్కసుతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు అని చెప్పేసి కొండ బద్దలు కొట్టినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి జడా శ్రావణ్ కుమార్ ఆయన కొంతమంది వ్యక్తులపైన టార్గెట్ చేస్తూ అదే ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా మాట్లాడారు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. అది అలా పైగా ఆయన ఎవరు? రిటైర్డ్ జడ్జి, ఎక్స్ జడ్జి. ఆయన ఒక మాజీ జడ్జి అయినప్పుడు ఏ రకంగా ఉండాలి, దాని పరిధులు ఏంటి, మనం పబ్లిక్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి అనేది కూడా విచక్షణ కోల్పోయి మాట్లాడారు అంటే ఇక అది వాళ్ళ ఎజెండా ఏంటి అనేది క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ యూట్యూబర్ ఆ ప్రశ్న అనే రావణ్ అనే వ్యక్తి, ఇతనైతే అసలు మామూలు ఓవర్ యాక్టింగ్ కాదు, మామూలుగా అదేదో దూకుడు సినిమాలు అంటాడు చూసారా, ఈడెవడో చైల్డ్ ఆర్టిస్ట్ అన్నట్టు అదే తరహాలో ఆ స్టేజ్ మీదకి వచ్చి, మరి బహుశా ఎవరు ఇంతవరకు పిలవలేదేమో, మొట్టమొదటిసారి అలా వచ్చాడేమో కానీ ఊగిపోతా అదేదో మ్యానరిజం చూపించుకుంటా, పైగా విచిత్రం ఏంటో తెలుసా, స్టేజ్ మీద ఇండోర్లో విషయం జరుగుతుంది, ఏదో మీటింగ్ సమావేశం నిర్వహిస్తున్నప్పుడు కూలింగ్ గ్లాసులు కూడా పెట్టుకొని మాట్లాడుతున్నారంటే చూడండి అక్కడ ఆ యాటిట్యూడ్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మ్యానరిజం మామూలుగా కాదు, ఊగిపోతా అది ఇదంట. అతని టార్గెట్ ఎవరో కాదు, కేవలం పవన్ కళ్యాణ్నే టార్గెటెడ్గా మాట్లాడుతూ ఉంటాం. చివరికి ఎట్లాంటి పదజాలాలు వాడాడంటే సామాన్యుడికి సైతం మామూలు బీపీ రాదు, ఆ రేంజ్లో మాట్లాడారు అనమాట. అసలు అతని స్థాయి ఏంటి, అతనేంటి ఎవరికైనా తెలుసా? బయటికి వెళ్ళి 10 మందిని అడిగితే అందులో 8 మంది తెలియదు అంటారు. అది అతని స్థాయి. అతను వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక ఉప ముఖ్యమంత్రి, పైగా పలు శాఖలకు సంబంధించిన మంత్రి, అయినా ఒక పార్టీ అధినేత, ఆయన్ని పట్టుకొని నోట్లో ఏం పెట్టుకున్నావు అనే తరహా పాత్రలు వాడాడు అంటే అతని సంస్కారం ఎటువంటిది, అతని విజ్ఞత ఎటువంటిది అనేది అర్థం చేసుకోవచ్చు. బహుశా సొసైటీలో అంత గుర్తింపు లేదు కాబట్టే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే ఆటోమేటిక్గా మనం పబ్లిసిటీలో ఫేమస్ అయిపోవచ్చు అనే ఆలోచనతో, కుచ్చిత బుద్ధితో ఏమైనా ఆలోచిస్తున్నారేమో. పైగా నా మీద కేసులు పెట్టుకుంటావా, పెట్టుకో, నన్ను అరెస్ట్ చేస్తారా, చేసుకో అని చెప్పేసి అన్నారు. ఎందుకు? ఇదిగో ఇట్లా అరెస్ట్ అయితే ఫేమస్ అవ్వచ్చు అనే ఉద్దేశం ఏమన్నా ఉందేమో. బహుశా నీ కోరిక మేమెందుకు కాదనాలే అని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ జనసేన పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త బొజ్జా కుమార్ అనే వ్యక్తి పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు రిజిస్టర్ అయింది. ఈరోజు హైదరాబాద్ నుంచి తీసుకెళ్లారు. అంతే. ఇతనేదో అసలు ప్రజాస్వామ్యంలో ఇట్లాంటివి చేయకూడదు, లేకపోతే ఇట్లాంటి అరెస్టులు చేస్తారా, అక్రమ అరెస్టులు అంట. అంటే తాపీగా ఏమీ మాట్లాడకుండా మనకు నోటిదోలు లేకుండా ఉంటే ఏ ఒక్కరూ ఏమీ చేయరు. నోటిదోలు ఉందనుకోండి, ఎలా పడితే అలా మాట్లాడవచ్చు. కానీ ఎలా మాట్లాడాలి, దానికి కొన్ని పరిధులు ఉంటాయి. నేను జర్నలిస్ట్ని, నేను ఎలా పడితే అలా మాట్లాడేస్తానంటే కుదురుతుందా? మరి ఎంతకాలం ఎందుకు అరెస్ట్ చేయాలి? ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు మాట్లాడిన దానికి. దీనిని ఉద్దేశించి కొంతమంది ఏంటి, ప్రాంతీయాల మధ్య విభేదాలు సృష్టించాలి అని ఆలోచిస్తున్నారేమో తెలియదు. కానీ కల్వకుంట్ల కవిత ఇటీవల టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అని ఒక పార్టీ స్థాపించారు. స్థాపించినప్పుడు మనం ప్రజల కోసం ఏం చేయాలి, ఏం చేస్తాము, మరి మా తండ్రి గారు ఉండగా ఏం చేయలేకపోయారు అనేదాన్ని చెప్పి రావాల్సింది పోయి ఎంతకాడికి ఈ తెలంగాణ ఆంధ్ర మీద విద్వేషం, తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్లు ఎప్పుడు కూడా దీన్నే, ఈ ఫార్ములానే నమ్ముకొని ఉంటే ఎప్పుడో పాతకాలంలో రాజనాల సినిమాలు బ్లాక్ అండ్ వైట్లో వాడిన అదే ఐడియాలు ఇప్పటికీ వాడుతూ ఉంటాము అంటే అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది? ఇప్పుడు పార్టీ పెట్టి పదే తెలంగాణ ఆంధ్ర ఇదే పాచింతకాయ పచ్చడి తప్ప వేరే ఆప్షనే లేదు తనకేక. సో ఏం మాట్లాడుతూ ఉన్నారు?
ఆ ప్రశ్న ఛానల్ అతన్ని అరెస్ట్ చేశారు, ఒక జర్నలిస్ట్ని. ఆంధ్ర పోలీసులు వచ్చేసి తెలంగాణ పోలీసుల ద్వారా ఎలా అరెస్ట్ చేస్తారు, అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పేసి ఈవిడక అవకాశం దొరికినప్పుడల్లా కూడా తెలంగాణ ఆంధ్ర అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఈవిడ ఆ రకంగా మాట్లాడేది. ఎందుకంటే క్లెయిమ్ చేసుకోవాలి మనం, నేను తెలంగాణ కోసం పోరాడుతున్నాను. ఇంకేంటి తెలంగాణ కోసం పోరాడేది? ఆల్రెడీ రాష్ట్రం విభజించబడింది, 12 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకా తెలంగాణ ఆంధ్ర అనుకుంటే ప్రజలు ఏమాత్రం విశ్వసిస్తారు? అదే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? అది కాదు కదా. రాష్ట్రం వచ్చేసింది, తెలంగాణ ప్రజలకు ఏం చేశారు అని అంటే లక్షల కోట్ల అప్పులు చేశారు. అది దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు ఈ సదరు వ్యక్తి, ఈ ప్రశ్న ఛానల్ అనే అనబడే వ్యక్తి ఏమిటి అంటే, ఇతను మళ్ళీ వెళ్ళి అతని పేరు జోసెఫ్ రావణ ఏదో జోసెఫ్ అనేది మాత్రం ఉంది అనేది మాత్రం చాలామంది చెప్తా ఉన్నారు. అయితే అతను వచ్చి నేను క్రిస్టియన్ కాదు, కానీ నన్ను ఎందుకు పిలిచారో నాకు అర్థం కాలేదు. ఈ అసలు మామూలు స్క్రిప్ట్లు కాదు ఇవన్నీ. ఎందుకు అంటే కేవలం పవన్ కళ్యాణ్ మీద ఆ ద్వేషాన్ని, ఆ అక్కసుని చూపించుకోవడం కోసమే. పక్కా వీళ్ళు ప్రాంతాలకి పార్టీలకి అతీతంగా ఏకమైపోతున్నారన్నమాట. దేనికంటే ముందు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మనం టార్గెట్ చేయాలి. ఎందుకు? ఒక అద్భుత శక్తిలాగా ఎదిగాడు కదా. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అటు కేంద్రంలో బలంగా ప్రభుత్వాలు ఉండడానికి కూడా ప్రధాన కారకులు ఈయనే. సో ఈ నేపథ్యంలోనే దాన్ని పట్టుకొని ఆ రకంగా మాట్లాడుతూ ఉంటాం. అలాగే రామ్ మనోహర్ దాస్ ఆయన టార్గెట్ చేసుకుంటూ ఇదిగో ప్రభుత్వం ఆయన సమర్థిస్తూ ఉంది, అది కూడా ఎటువంటి బూతు పదజాలం వాడాడు అంటే ఎందుకు నేను అవి ఉచ్చరించలేను, అట్లాంటి నీచమైన భాష మాట్లాడాడు. రాజ్యాంగం మీకు బూతులు తిట్టమనే హక్కు కల్పించిందా? అందుగురించే ఇవాళ అరెస్ట్ కాబడ్డాడు. దానిని భుజానేసుకొని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళు ఎటువంటి ఆలోచనతో, ఏ మేధావితనంతో ఇతను వెనకేసుకొస్తున్నారో తెలియదు. అతను మాట్లాడినప్పుడు ఖండించాలి కదా. ఇంకొంతమంది మేధావులు కూడా ఉన్నారు. అంతకుముందు మాట్లాడిన వాళ్ళని ఏం చేశారు అని అంటే, ఇప్పుడు మాట్లాడిన వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేశారుగా. అంతకుముందు మాట్లాడిన వాళ్ళు అరెస్ట్ చేయలేదంటే అప్పుడు ప్రశ్నించండి, అప్పుడే ప్రశ్నించాలి. ఇప్పుడు ఇతను అరెస్ట్ చేసినప్పుడు ఆ విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ముందు ఇతని విషయం మాట్లాడండి. ఇతను మాట్లాడింది సమర్థిస్తున్నారా లేదా దాని వరకు మాట్లాడండి. పదే ప్రతి వాడు వస్తాడు, పవన్ కళ్యాణ్ అనగానే మీద పడిపోయి ఇష్టం రీతిగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన అధికారంలో లేనప్పుడు ఆయనే టార్గెట్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనే టార్గెట్. ఇంతకీ ఏం చేశాడు ఆయన? అధికారంలో లేనప్పుడు ఏం చేశారు ఆయన? కౌలు రైతు కుటుంబాలకి, ఆత్మహత్యలకు ఎవరైతే పాల్పడ్డారో ఆయా కుటుంబాలకి ప్రతి కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఆయన ఇల్లు ఇచ్చాడు. సామాజిక వర్గం చూసి ఇచ్చాడా? పార్టీని చూసి ఇచ్చాడా? ప్రాంతాన్ని చూసి ఇచ్చాడా? ఏ ఒక్కటి చూసి ఇవ్వలేదే. కేవలం ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ఆ కుటుంబానికి అండగా ఉండాలి, నాకు తోచిన సాయం నేను చేస్తా, అది తన కష్టార్జితాన్ని ఇచ్చాడు ఆయన. ఎవడన్నా ఇచ్చాడా? ఈ మాట్లాడే సోకాల్డ్ పర్సన్స్ అందరూ కూడా ఎవడో రూపాయి బయట పెట్టడు, ప్రజల కోసం నిలబడ్డ వాడిని టార్గెట్ చేస్తారు. ఇదే తెలంగాణ ఆంధ్ర అని మాట్లాడుతున్నప్పుడు, ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు ₹1 కోటి ఇచ్చాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఇప్పుడు ప్రశ్నిస్తున్న వాళ్ళందరికీ ఎంతమంది ఇచ్చారు ఆయనకి డబ్బులు? అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తన సొంత డబ్బు జేబులోంచి ₹10 ఒకటి బయట పెట్టడు, ప్రశ్నిస్తానికి మాత్రం తెర మీదకి వచ్చేస్తూ ఉంటారు. ఏం చేయాలి వీళ్ళందరినీ? సో నువ్వు ప్రశ్నించు, కానీ సహేతుకంగా ప్రశ్నించాలి, నిర్మాణాత్మకంగా విమర్శించాలి. కానీ అవన్నీ ప్రక్కన పెట్టేసి ఒక అక్కసుతో, ఒక ద్వేషంతో ఇక ఆ రకమైన వ్యాఖ్యలు, పైగా ఆ ఏదో బాడీ లాంగ్వేజ్ వీళ్ళును. అసలు నువ్వేంటి? నీ స్థాయి ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? 10 మందిలో ఉన్నప్పుడు ఎవడో అల్లరి చిల్లరగాళ్ళు 4-5 విజిల్లేసి చప్పట్లు కొట్టగానే అబ్బా నేను బాగా మాట్లాడాను అన్న ఫీలింగు, నేను పెద్ద తోపుననే ఫీలింగు, ఆ తోపుతనం ఏంటో, ఆ బాగా మాట్లాడతాం ఏంటో ఇవాళ స్టేషన్లో తెలుస్తుంది. వీళ్ళ ఏం చెప్పాలి, వీళ్ళ యొక్క ఆలోచన విధానం, వీళ్ళందరూ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళందరూ కామన్ పాయింట్ ఉంటుంది. ఒకే గూడి పక్షుల్లాగా వీళ్ళందరూ విషయం కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే ఒక చోట కామన్ పాయింట్ ఉంటుంది. ఆ కామన్ పాయింట్ అంటే మీకు తెలుసు, అదేంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కానీ ఇలాంటి వారిని మాత్రం సమాజానికి దూరంగా ఉంచాలి. వాళ్ళు ఎవరైనా సరే, ఏ వ్యక్తినైనా సరే ఈ రకంగా మాట్లాడితే, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినా, లోకేష్ గురించి మాట్లాడినా, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినా, చివరికి ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడినా సరే, ఏ ఒక్కరిని మాట్లాడినా ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి చట్టాలు. లేకపోతే ఎవడిష్టానుసారంగా వాడు మైకులు పట్టుకొని, లేకపోతే కెమెరా ముందుకు వచ్చేసి వాగుతూ ఉంటే చూస్తా కూర్చోవాలి ప్రజాస్వామ్యంలో. ఖచ్చితంగా
చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. లేదంటే వీళ్ళకి అదుపు లేకుండా పోతుంది. ఒకసారి ఒకరిపైన చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తే మిగతా వాళ్ళకు కొంచెం భయం ఉంటుంది. ఆ చేసిన వ్యక్తి మరలా చెయ్యాలి అన్న ఆలోచన కూడా రాకుండా ఉంటుంది. లేకపోతే నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, ఇవాళ పబ్లిక్లో అడుగుతుంటే బండబూతులు తిడుతున్నారు వీళ్ళు మాట్లాడిన విధానానికి. సో ప్రజలకు అర్థం కావట్లేదా ఎవరెలా వ్యవహరిస్తున్నారు అనేది, దీని వెనకాల ఎవరుండి మాట్లాడిస్తున్నారు అనేది, లేదా ఏం ఆశించి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనేది. సో ఇక్కడ వీళ్ళకి ఒక మతం అంటే ద్వేషం, ఒక ప్రాంతం అంటే ద్వేషం, చివరికి భారతదేశంలో పుట్టి హిందూ మతం పైన ద్వేషం. అంత ఇష్టం లేనప్పుడు హిందూ దేశంలో మరి ఎందుకు ఉండటం? ఆ రకంగా మీరు మీ మతాలను ప్రేమించుకోండి, మీ నాయకులను పూజించుకోండి, అంతవరకు పరిమితం. కానీ ఇతరులను ద్వేషించమాకండి. అది మన కన్నతల్లి, మన భారతదేశం, మన మాతృభూమి. మన భారతదేశాన్ని హిందుస్థాన్ అని ఎందుకు అంటారు? మెజారిటీ శాతం, దాదాపు 80% పైన హిందూ సోదరులు ఉన్న దేశంలో హిందువుల పైన అక్కసు కక్కుతూ ఉంటారు. ప్రేమించుకోండి. మీరు ముస్లిమ్స్ అయితే అల్లాని ఆరాధించండి, క్రిస్టియన్ అయితే జీసస్ను పూజించుకోండి. కానీ ఇతరులను ద్వేషించే అధికారం మీకెవరు ఇచ్చారు? ఆ మనోహర్ దాస్ అని ఆయన మీద పడుతున్నారు. సరే, ఆయన ఏమైనా తప్పులు మాట్లాడుంటే మీరు కూడా ఆయన పైన ఫిర్యాదు చేయండి, కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి మీకు ఏమైనా అభ్యంతరకరంగా అనిపిస్తే. అంతేగాని బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేసి ఎలా పడితే అలాగ మాట్లాడేసుకుంటా వాళ్ళపైన వీళ్ళపైన అక్కసు వెళ్ళగక్కుతూ ఉంటారంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ప్రజలు యాక్సెప్ట్ చేయనప్పుడు నువ్వెవరు? ప్రజలకు అనుగుణంగానే వ్యవహరించాలి కదా. కాబట్టి ఇవాళ ఇదేదో అక్రమ అరెస్టు, ఈ మాట్లాడిన మాత్రం సక్రమమైన మాటలు, అరెస్టులు మాత్రం అక్రమం అంట. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు? ఆ మాత్రం సెన్స్ లేకుండా మళ్ళీ దానికి మళ్ళీ ఏదో మేనరిజాలు, ఏదో ఆలోచనలు, ఏదో వేషాలు ఇలా ఉంటాయి అన్నమాట. ఇది ప్రజలు అనుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వేస్తున్నారు. నేను పర్సనల్గా మాట్లాడుతుంది కాదు, నాకేం సంబంధం. ప్రజలు మాట్లాడిన దాన్ని తెలియజెప్పాలి ప్రజలకి. సో ప్రజలు ఆ రకంగా అభిప్రాయపడుతున్నారు. చివరికి దానికి నిదర్శనంగా ఇవాళ అరెస్ట్ కాబట్టి. సో దానికి ఏం సమాధానం చేస్తారు? రెమ్మలు బయటకు వచ్చేదో చెప్తారు, ఇదిగో నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, నన్ను ఈ రకంగా చేశారు, నన్ను ఆ రకంగా చేశారు, కక్షపూరితంగా చేశారు అని చెప్పేసి చెప్తారు. సరే, ఇట్లాంటివన్నీ చాలా మామూలే. చాలామంది ఇట్లాగే పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇంకొంతమంది ఎవరెవరు ఏమేమి అయిపోయారో అది గుర్తు తెచ్చుకోండి. ఇవాళ ఏదో తాత్కాలికంగా మాట్లాడేమనుకుంటే సరిపోదు, దాని కర్మ ఫలితం వస్తుంది. ఆ వచ్చిన దానికి ఫలితంగానే ఇప్పుడు చాలామంది రాజకీయ పార్టీల్లో కావచ్చు, లేకపోతే ఆ ముసుగులో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా విశ్లేషకుల ముసుగులో పవన్ కళ్యాణ్ పైన ద్వేషం చూపించినట్టు కావచ్చు, ఇవాళ ఎక్కడెక్కడ ఉన్నారు అనేది వారికి తెలుసు, చూస్తున్న ప్రజలకి తెలుసు. కాబట్టి ఇప్పటికైనా విమర్శించండి. ప్రభుత్వంలో తప్పులు ఉన్నాయా, లోటుపాట్లు ఉన్నాయా, కరెక్ట్గా ప్రశ్నించండి. దాని విషయంలో ఎవరు ఏమనరు. చివరికి నేను కూడా నిలబడతా ఆ వైపు. అంతేగాని వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననాలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అందులో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఎవరైనా ఏదైనా అంటే ఖచ్చితంగా ఆయన అభిమానులు కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎట్టి పరిస్థితులు ఉపేక్షించరు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి. థ్యాంక్ యూ.